హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు కలిపి ఒక వ్లాగ్లో అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టాను. మిట్టు అయితే ఆ వీడియోస్ చూసి ఎప్పుడెప్పుడు పండగకి ఊరెళ్తాము అని అడుగుతూ ఉండింది. సో అందుకే ఈ ఇయర్ కూడా రికార్డ్ చేశాను. ఒక ఫుల్ వీడియో పెడదాము గుర్తుగా ఉంటుంది అనేసి. ఇక్కడ ముగ్గు చూసారా? ఆ ముగ్గు అయితే నేనే వేశాను. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక ముగ్గు అంటే దానికి చుక్కలు పెట్టి దాని ముగ్గు వేసి రంగోలీ అదంతా వేయడము. మా కజిన్స్, మా సిస్టర్స్, మా అమ్మ వాళ్ళంతా షాక్ అయ్యారు, నువ్వు ముగ్గేసావా అనేసి. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా భోగి రోజు 4 o'clock నుంచి మా హస్బెండ్ లేపుతూ ఉన్నారు భోగి మంటలు వేయలేదని. ఇంకా 4:30కి అయితే లేచారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే 3 నుంచే స్టార్ట్ చేస్తారనమాట భోగి మంటలు. మా అత్త వాళ్ళ ఊర్లో ఆ ప్రతి ఇంట్లో ఏరు అందరూ కలిసి ఒక చోట 2 చోట్ల అట్లాగా వేసుకుంటారు, ఒక ఈదికి అట్లాగా. సో మేమైతే ఇంట్లో కూడా కొన్ని మట్టలు అయితే వేసాము. ఇంకా భోగి మంటలు వేసి చిన్న పాప అయితే లేలేదు, పెద్ద పాప అయితే లేచింది. ఇంకా లేచేసి భోగి మంటలంతా వేసుకున్న తర్వాత ఆ భోగి మంటలో వాటర్ అయితే పెట్టి ఇద్దరు పిల్లలకైతే తల స్నానం చేయించాను. తర్వాత ఇంకా భోగి పొల్లు కూడా పోసేసాను మార్నింగే. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అన్నారు, కానీ నేనేమో మార్నింగే పోసేసాను. ఇక్కడ మేము పూజ చేసుకునే లోపు మా హస్బెండ్ అయితే నాటుకోడి కోపిస్తూ ఉన్నాడు. భోగి రోజు అంటే ఖచ్చితంగా మా సైడ్ అయితే నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరేమో. మా సైడ్ ఖచ్చితంగా తింటారనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా చిన్నప్పటి నుంచి అసలు మా జేజనాన్న అయితే 6 o'clock అంతా కోడి అంతా రెడీ అయిపోయేదన్నమాట. అప్పటికే పూజ అయిపోయి 7కి అంతా ఇంకా వాళ్ళకి నాటుకోడి దోశలు రెడీగా ఉండాలి. చిన్నప్పుడు కూడా నేనే దోశలు పోసేదాన్ని బాగా. భోగి అంటేనే దోశలు ఖచ్చితంగా ఉండాలి. నేను బుడ్డడు మ్యాచింగ్, నువ్వు ఈ కూతురు మ్యాచింగ్, నేను నా చిట్టి కూతురు మ్యాచ్. ఇంకిక్కడ మా కజిన్స్ ఇంకా అదే మా తమ్ముళ్ళు మేమంతా కూడా ఫుల్గా అయితే తినేసి మూవీకి బయలుదేరాము. ఇదేంటి ఈ లాస్ట్ ఇయర్ కూడా మూవీకి వెళ్దాం అనుకుంటే చిన్న పాప చాలా చిన్నగా ఉండింది, వెళ్ళలేకపోయాము. సో అందుకని చిరంజీవి సినిమాకి అయితే వెళ్ళాము. సినిమా అంతా సూపర్ హిట్ అని చెప్పలేను, కానీ ఓకే నాకైతే బాగానే నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఆటోలో వెళ్దాం అనుకున్నాము, కానీ అది కుదరక బైక్లో అయితే వెళ్ళాము బద్వేల్కి. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఇంకా పుట్ట దగ్గరకు అయితే వెళ్ళాము. సండే వెళ్దామంటే కుదరలేదనేసి ఇంకా సంక్రాంతి రోజు అయితే వెళ్ళాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఎవరో వచ్చేసి పూజ అంతా అంటే క్లీన్ చేసి పూజ అంతా చేస్తున్నారు. సో ఇంకా మేము కూడా వెళ్ళేసి పూజ అయితే చేసుకున్నాము. పిల్లల్నిద్దరిని ఇంటి దగ్గరే వదిలిపెట్టాము. పెద్ద పాప అయితే లేదనమాట. ముందు రోజు అంటే ఊర్లో నైట్ కోలాటం వేశారు. సో అదంతా ఆమె వాళ్ళని చూసి ప్రాక్టీస్ చేసి మరీ నేర్చుకునిందంట. ఇప్పుడు అంతా నిద్రపోయి మధ్యాహ్నం లేచి ప్రాక్టీస్ చేయాలి రేపటికి అని చెప్పి ఆమె అసలు లేలేదు, అసలు స్నానం కూడా చేయలేదు. ఇంకా చిన్న పాప మేము ఇక్కడ అంతా క్లీన్ చేసేది ఉంటుంది అనేసి చిన్న పాపని తీసుకురాలేదు, కానీ ఆల్రెడీ ఎవరో పూజ అయితే చేస్తున్నారు. మామూలుగా సండే అట్లా వెళ్తారు, కానీ ఫెస్టివల్స్కి అట్లాగా ఏమి వెళ్ళరు. సో ఇక్కడ మేమైతే పూజ చేసుకొని బయటకు వచ్చాము. మా అత్త వచ్చేసి వరి వేశారనమాట. సో ఆ వరి దగ్గరికి వెళ్దాం అని రోజు అంటూ ఉంది, కానీ అస్సలు కుదరలేదు. ఇక్కడ అంటే బయట చూడండి అంత చుట్టూ వరి వేస్తున్నారు. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. అలా కొన్ని వీడియోస్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి చూడండి పిల్లలందరూ చాలా మంది ఉన్నారు, అందుకే చిన్న పాప నా దగ్గరకు రాకుండా ఆడుకుంటూ ఉంది బాగా. ఇక్కడ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు రంగోలీ. ఈ రోజు భోగి రోజు వేసేసరికి నా కాళ్ళు అయితే పట్టేసాయి, అందుకని మా అత్త కూతురు చేత అయితే వేయించాను. ఇక్కడ చూడండి మిట్టు అయితే కోలాటం ఎంత బాగా వేస్తుందో. పక్కన వాళ్ళని చూసి అప్పుడే నేర్చేసుకుంటుంది ఏదైనా కానీ. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పని వాళ్ళకి ఒక 20 మంది 30 మందికి ఫుడ్ అయితే చేయాలి అన్నారు. నేను వెళ్ళేసరికి ఎట్లాగో చేసేస్తున్నారు. ఇక్కడ
మా జేజి నాన్న ఇంకా మా జేజికి అయితే ఇట్లాగా బట్టలు పెట్టేసి ఇంకా అవన్నీ పెడతారనమాట పెద్ద పండక్కి. అవంతా పెట్టున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాళ్ళిద్దరికీ సమాధులు అయితే ఉన్నాయన్నమాట మా తోటలో. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఒకప్పుడు ఈ తోటలో అంటే నిమ్మ చెట్లు వేసుండేవాళ్ళం అనమాట. ఈ తోటలో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఎప్పుడు అంటే ఊరికి దగ్గరలో ఉంటుందన్నమాట ఆ తోట. అక్కడ నిమ్మ చెట్లు ఎప్పుడు చిన్నప్పుడైతే ఆ నిమ్మకాయలు కొయ్యాలంటే ఎంత కష్టంగా ఉండేది. ఊర్లో చదువుకునేటప్పుడు అక్కడంతా మా జేజనాన్న అయితే నిమ్మకాయలు కోపించేవాడు. అవంతా మా అక్క నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా అక్క అయితే ఇస్త్రాకులు పెట్టమనింది, నేను మర్చిపోయాను. సో అందుకని ఇంకా కవర్ మీదే పెట్టేసింది అనమాట. ఇంకా అక్కడ దీపం పెట్టుకొని టెంకాయ అవంతా కొట్టుకున్నాము. మా అక్క వచ్చేసి ఒక్కటి కూడా పెట్టలేదు, నువ్వు చెప్పిందే చేయలేదని చెప్పి తిడతా ఉంది. ఇంక సర్లే ఈసారికి ఎట్లా కానీ అని చెప్పి ఇంకా మా అక్క దీపం పెడుతుంటే నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఒకప్పుడు నిమ్మ చెట్లు ఉండేవి, ఇప్పుడు పొగాకు వేసాము. ఇక్కడ చూడండి మా జేజనాన్న పేరు పెద్ద సుబ్బరాయుడు. 2014లో అయితే చనిపోయారు, జనవరి 26వ తేదీన. ఇంకా మా నానమ్మ అయితే నవంబర్ 30 అయితే చనిపోయింది. ఇదిగోండి నవంబర్ 30, 2018. నా పెళ్ళి అయిపోయిన ఒక 1 మంత్కి అయితే చనిపోయారు. సో మాకైతే మేము చాలా అటాచ్డ్ అనమాట వాళ్ళకి. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న కన్నా మమ్మల్ని బాగా చూసుకునింది ఎవరన్నా అంటే అసలు మమ్మల్ని పెంచింది అంటే మా జేజి నాన్న మా జేజ వీళ్ళు మాత్రమే మమ్మల్ని పెంచారు. మా అమ్మ నాన్నతో మెమరీస్ కన్నా వాళ్ళతో మెమరీసే మాకు చాలా గుర్తున్నాయి అసలు. ఇంకెక్కడ తాటి చెట్లు చూపిస్తున్నాను కదా, సో అవైతే మా జేజి నాన్న అంటే అది ఉంటుంది కదా, ఒక కర్రతో కొడవలు కట్టి దాంతో కోసి మరి మా నిమ్మ చెట్టు కింద పెట్టి వాటిని కట్ చేసి తాటికాయలు అయితే పెట్టేవాడు చిన్నప్పుడు. సో అవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము మా అక్క నేను. మా అక్కనైతే ఇంకా చాలా బాగా చూసుకునేవాళ్ళు అనమాట. సో ఇంకా అవంతా ఇక్కడ తాటి ముట్లు అవి ఉన్నాయి. సో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ నిమ్మ తోట అప్పుడు ఉన్నప్పుడు చాలా బాగుండింది కదా అనేసి. ఇప్పుడైతే పొగాకు వేస్తారు. మా నాన్న వాళ్ళు పొగాకు పండిస్తారు. పొగాకు మీ సైడ్ పండిస్తారా? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మా ఊరు ఎలా ఉందో, అంతా పొగాకుతో నిండిపోయింది చుట్టుపక్కల. సో మా అక్క వచ్చేసి సన్సెట్ బాగుంది చూడు, వీడియో తీసుకో అని చెప్తూ ఉంది. ఇంకా అక్కడైతే వీడియో తీసాను. ఇది వచ్చేసి మా ఊరికి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మా బ్యార్నీలు. ఇది ఫస్ట్ కొట్టంట. ఇంకా అక్కడ ఉంది, సరే చూద్దాము, చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఆ రోజే ఆకు కొట్టు కూడా ఉన్నింది, అందుకని అప్పుడే ఆకంతా బ్యార్నీలో పెట్టున్నారు. ఇంకా డోర్స్ కూడా ఇంకా మంట ఏం వేయలేదన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళేసి ఆకు ఎలా ఉంది అని చూసాము. పర్వాలేదు, బాగానే వచ్చింది నెంబర్ అదంతా. ఇంక ఇక్కడ మీకు బ్యార్నీ చూపిస్తారండి. బ్యార్నీ అయితే ఇలా ఉంటుంది, లోపల కట్టెలు ఉంటాయి. సో ఆ కట్టెలో ఇట్లాగా చూడండి ఆ గ్రీన్ కలర్ ఆకు అనేది ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక పైప్ ఉంటుంది. సో ఆ పైప్లో బయట అయితే నేను నిప్పులు అవంతా చూపించలేదు, కానీ అప్పటికే మా అక్క టైం అయిపోతుంది అని అంటూ ఉంది. చిన్న పాపని ఇంట్లోనే వదిలేసి వచ్చాము. మిట్టు అయితే రాలేదు మా అమ్మ వాళ్ళ ఊరికి. సో ఇది పొగాకు అనమాట. అక్క చాలా రోజులు అయిపోయింది అసలు అంటే పొగాకు దగ్గరకు వచ్చేసి అని చెప్తూ ఉన్నాను. చిన్నప్పుడు అది కట్టలు కట్టాలన్నమాట. సో అవి కట్టడం నాకు రాదు. ఇట్లాగా దారాలు ఇప్పతీస్తూ ఉంటే మా చిన్నక్క ఉంటారు, ఆ అక్క అయితే కట్టేవాళ్ళు అనమాట. సో అవంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇది వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం వాటర్ రాలేదన్నమాట. ఇంకా అందుకని ఇంకా ఆ రోజు పూజ ఏం చేయలేదు. మార్నింగే నాన్ వెజ్ తెచ్చిపెట్టేశారు, మటన్ను. ఇంకా ఇక్కడైతే మటన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోజు పొగాకు నీళ్లు కట్టేది ఉందన్నమాట. సో ఆ కూలోళ్ళకి కూడా అన్నం మనమే పెట్టాలి. ఇంకా వాళ్ళకి లేట్ అయిపోద్ది అనేసి ఇక్కడ ఫాస్ట్గా అయితే మటన్ చేస్తూ ఉంది. ఇంకా మటన్లోకి దోశలు, ఇంకా గారెలు అంటే వడలు ఇవంతా చేయాలన్నమాట. ఇంకా మనం లేట్గా అయినా తినొచ్చు, కానీ పొలంలో ఉండే వాళ్ళకి త్వరగా పంపించాలి కదా అనేసి ఇక్కడ అక్క అయితే మటన్ కర్రీ చేసేసింది. నేనైతే దోశలు పోసాను. ఇంకా నేను తింటూ ఉంటే మా అమ్మ
మా అమ్మ కూడా నాకు నువ్వు తిను నేను పోస్తాను, అప్పటికే లేట్ అయిపోయిందనమాట, వాటర్ రాలేదని. ఇంకా మేము ఊర్లో బోరింగ్లు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి కొన్ని వాటర్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అట్లాగా లేట్ అయిపోయింది అనేసి మా అమ్మ నాకు దోశలు పోస్తూ ఉంది. సో ఇక్కడైతే దోశలు ఇంకా మటన్ కర్రీ అయితే తిన్నాము. మా అమ్మ అసలు నాన్ వెజ్ తినరు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు కారం ఏం చూడకుండానే చేస్తారు. అట్లా చేసినప్పుడు మనము నేనైతే ఎన్నిసార్లు ఉప్పు చూస్తాను, కానీ మా అమ్మ ఏం చేయకుండా చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ వచ్చేసి చేపలు అయితే తింటారనమాట. సో అందుకని మా అమ్మ కోసం చేపలు అయితే తెప్పించాము. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత మా అక్క అయితే చాలా రోజులు అయిపోయిందమ్మా సంగటి చెయ్యనింది. సో ఇంకా మా అమ్మ అయితే సంగటి చేశారు. సంగటిలోకి చేపల పులుసు ఇంకా మటన్ కర్రీ 2 తిన్నాము, బాగుండింది. ఇంకా ఊర్లోకి ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. సో ఇంకా చిన్న పాపకి మా అక్క ఐస్ క్రీమ్ తీసుకురా అనింది అనమాట, కొంచెం వేడిగానే ఉందిలే ఊర్లో అనేసి. సో ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తెచ్చాను, నేనైతే తిన్నాను, ఇంకా వాళ్ళకైతే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే నన్ను వీడియో తీయద్దు అంటున్నారు. నేనైతే తీసేసాను వాళ్ళని. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ తినింది అరగాలి కదా అన్నట్టు ఇక్కడైతే మా అక్క ఉప్పు చెక్కలు చేద్దాము అనింది. సరే నేను ఊర్లో మా అత్త వాళ్ళ ఊర్లో అయితే చేశాను. సరే చేద్దాము, చిన్నప్పుడు ఎప్పుడో చేసాము, పెద్దగా మా అమ్మకి హెల్త్ బాగుంటుంది ఇప్పుడు, అందుకని ఇప్పుడు పెద్దగా మా అమ్మ ఏం వంటలు చేయదన్నమాట. ఇంక ఇక్కడ నేనే కలిపాను, మా అక్క ముద్దలు చేశారు. ఇంకా సో ఇక్కడ నేనైతే అవి అప్పాల్లాగా చేసి నేనైతే అక్కడ వేస్తూ ఉన్నాను. మా పెద్దక్క అయితే తీస్తున్నారనమాట. మా చిన్నక్కకైతే అస్సలు రావు పిండి వంటలు, అట్లా నూనెలో వేయడం కానీ అసలు చాలా అంటే చాలా దూరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే మా పెద్దక్క చేస్తుంటే మా పెద్దక్క కింద నేను అసిస్టెంట్ షెఫ్గా ఉంటానన్నమాట. సో ఇక్కడైతే ఉప్పు చెక్కలు అయితే చేసుకున్నాము. ఇంకా నైట్ వచ్చేసి ఆ కజ్జికాయలు అసలు నిజంగా నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అసలు. ఇంకా అందుకని మా అక్కని కజ్జికాయలు చేయక్క అంటే ఇక్కడ కజ్జికాయలు అయితే చేస్తుంది. కజ్జికాయల్లోకి ముందు రవ్వనైతే వేయించుకోవాలి. సో రవ్వను వేయించుకుని దాంట్లో ఇంకా కొబ్బరి పొడి, నేనైతే పిల్లల కోసం బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను. అక్క వచ్చేసి నాకు బెల్లం వద్దు అనేసి చక్కెర అయితే వేసుకునింది. ఇంక ఇక్కడ మైదా పిండి అయితే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మైదా పిండిలో కొద్దిగా రవ్వ కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయంట. ఇంకా ఆయిల్ కూడా వేసుకొని ఇంకా చేత్తోనే చేస్తుంది, చాలా పర్ఫెక్ట్గా చేసింది. చేత్తో ఏమొస్తుంది అక్క, ఆ మిషన్ పెడితే బాగుంటుంది కదంటే, ఆ మిషన్ పెట్టినా మళ్ళీ ప్రెస్ చేయాలి, బయటకు వస్తుంది, వద్దు నేను చేత్తోనే చేస్తాను అనేసి చేస్తుంది. ఇది ఏమైనా చాలా టైం టేకెన్ పని అనిపించింది. ఒక 1 కిలో మైదా పిండి తీసుకున్నాము, అది చేయడానికే మాకు ఒక 2.5 అవర్ అయితే పట్టింది. ఎట్లాగో చిన్న పాప నిద్రపోతుంది కాబట్టి సరిపోయింది, లేదంటే అది మొత్తం కూడా గలీజ్ చేసి ఉండేది, అంటే మొత్తం లాగేసి అట్లా చేస్తుండేది. ఈ ఇయర్ అయితే మా ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉన్నాను, అత్త వాళ్ళ ఇంట్లో 4 డేస్ ఉన్నాను. మొత్తం 1 వీక్ అయితే ట్రిప్ అయితే వేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లాగే నేనైతే చాలా అంటే చేతులకి ఇంకా తల మీద చాలా అంటే నూనె వచ్చి పడి బొబ్బలు అయితే పోయాయి. ఈ ఇయర్ నాకు చాలా గుర్తుండిపోతుంది అని అనిపించింది. బొట్టు పెట్టుకునే దగ్గర కూడా నాకైతే ఆయిల్ పడిందనమాట. ఈ ఇయర్ అంతా నాకు చాలా అంటే మెమొరీస్ ఉన్నాయన్నమాట, కాలిన మెమొరీస్. సో ఇట్లాగా మళ్ళీ ఇంకా 17th అంటే సాటర్డేనే బయలుదేరేసి వచ్చాము. మార్నింగ్కే ఇంకా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళేసి ఇంకా అక్కడంతా లగేజ్ అవంతా సర్దుకొని ఆ రోజు నైట్ ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.